ప్రియమైనటువంటి స్నేహితులారా, మన దేవుడైన ప్రభువు, ఏకైక ప్రభువు, ఆ ప్రభువును మీరు పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ ఆత్మతోనూ ప్రేమించాలి. ఇది ప్రప్రథమమైనటువంటి ఆజ్ఞ అని దేవుడు మనలందరినీ బోధిస్తూ ఉన్నారు. బిడ్డలారా, మన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. ప్రతిరోజు మనం ఉదయం నుంచి లేచిన తరువాత సాయంత్రం చివరికి విశ్రాంతి తీసుకునే సమయం వరకు మనం చేసినటువంటి ప్రతి కార్యములో, మనం మాట్లాడుతున్నటువంటి ప్రతి కార్యములో ఆ దేవునికి ముఖ్యమైనటువంటి స్థానం మనం ఇస్తూ ఉన్నామా? మనం వాడే వస్తువుల కన్నా, మనం అనుభవించే సుఖ సౌకర్యాల కన్నా, మనం చేసే ప్రతి కార్యముల కన్నా ఆ దేవునికి తగినటువంటి ముఖ్య స్థానం ఇస్తూ ఉన్నామా లేమా అని ఒకసారి పరిశీలించుకుందాం. బిడ్డలారా, దేవుడే అంటూ ఉన్నారు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు అని. ఆయనని పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయముతోనూ ప్రేమించగల జ్ఞానం కొరకు అన్నిటికన్నా, అందరికన్నా, మన వాడే వస్తువుల కన్నా ఆ దేవాది దేవుణ్ణి ఒక్కరినే ప్రేమించే మంచి మనస్సు కోసం మనం ప్రార్థిద్దాం. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రాణమిచ్చి ప్రేమించినందుకు. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.